జిల్లాలోని లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తమకు జరిగిన అన్యాయం, మోసం, అధికారుల నిర్వాకం వల్ల జరిగిన నష్టాలను వివరించి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తేనండి, నా పేరు ఉమాలక్ష్మి అండి. దివి ఉమాలక్ష్మి. మాది తెనాలండి. నాకైతే 2 పిల్లలండి. నా భర్త ప్రభాకర్ రావు అండి, దివి ప్రభాకర్ రావు. జడ్పిహెచ్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా చేస్తున్నారండి గత కొంతకాలం నుంచి కూడా. అయితే మా 1986లో అయిందండి మా మ్యారేజ్. మాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇతను ఏంటంటే గత కొంతకాలం నుంచి మా పిల్లలు చిన్నపిల్లల కాంచి ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు, కొంతమంది లేడీస్తో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇదేంటి అనంటే ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడండి. సమ్మర్ హాలిడేస్ అంతా ఇంటికి వచ్చేవాడు కాదు. ఇక అయిపోగానే మళ్ళీ స్కూల్కి తెరిసే టయానికి మళ్ళీ నవ్వుకుంటూ ఇంటికి ఏమి ఎరగనట్టు వస్తూ ఉండేవాడు. అట్లా చేస్తూనే ఉంటాడు. ఇంటికి వచ్చిన కంచి నన్ను అనుమానిస్తూ ఉండేవాడు. నన్ను కొట్టటాలు, తిట్టటాలు. అదేంటి ఇంట్లో ఉండి కూడా ఆడవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారని ఎవరెవరినో ఉద్దేశించి నన్ను మాట్లాడటాలు, ఇలాంటివి ఎంత చేస్తూ ఉంటే ఇట్లా కొంతమంది ఆడవాళ్ళతో తిరుగుతూ ఇట్లా ఉంటుంటే ఇదేంటి అని అడిగినందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అదేంటి నా మీద విడాకులకి వేసాడు. విడాకులకి వేస్తే అప్పుడు నేను వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు ఎంక్వైరీకి ఇచ్చాను డీవీసీలో. నాది తప్పు కాదు, మా వారిదేను, ఇది ఇట్లా పెళ్లి కూడా చేసుకున్నాడు. వైకుంఠపురంలో ఏమని చెప్పాడంటే ఆవిడకి గుండె జబ్బు, క్యాన్సర్, చచ్చిపోయింది, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాడు. అదేంటి సోమసుందరపాలెంలో ఫ్యామిలీ నడుపుతున్నారండి గత 15 ఏళ్ల నుంచి. అయితేను అదేంటి మధ్యలో మా ఇంటికి వస్తూనే ఉంటాడు. మా పిల్లల కార్యక్రమాలకు మేము పిలిస్తే వస్తాం, అన్నీ ఉంటాం, అన్ని వీడియో ఫోటోలు అన్నీ ఉండయి అన్నమాట. అయితే ఏంటంటే అట్లా ఏమి ఉండదులే, నేను అట్లా ఊరికి వెళ్ళొస్తున్నాను. అది నేను చిరతనగండ్ల వాసు, బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నగరాధ్యక్షుడిని. మేము గౌరవ ఎస్పీ గారి ఆఫీస్లో 10వ తారీఖు 14వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరము నా భార్యని మోసం చేసి షేక్ జాకిరా అనే ఆవిడ బంగారం మా ఆవిడ దగ్గర దొంగతనం చేసింది. ఆ విషయం మీద మేము 10వ నెలలో 10వ నెల 2024వ సంవత్సరము గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని కొత్తపేట పోలీస్ స్టేషన్ వారికి రాశారు. కానీ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారి గ్రీవెన్స్ నుంచి వెళ్ళిన పిటిషన్ అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బాధితుల్ని ఎవరైతే దొంగతనం చేసిందో షేక్ జాకిరా అని ఆవిడకి కుర్చీ వేసి కూర్చోబెడతా ఉన్నారు. బంగారం పోయిందండి పోలీసు వారు, నా బంగారాన్ని నాకు ఇప్పించండి అని మంగాదేవి నా భార్య ప్రాధేయపడితే కూడా కనికరించకుండా పోలీసులు 10 మార్లు ఆమెను తిప్పుతూ ఉన్నారు. నేను వెళ్ళి విషయాన్ని అడిగినా కూడా గ్రీవెన్స్లో ఇచ్చారు కదా, గ్రీవెన్స్లో చూసుకోండి ఎస్పీ గారి గ్రీవెన్స్లో అంటున్నారు. కానీ ఎస్పీ గారి గ్రీవెన్స్ నుంచి నా భార్య బంగారం దొంగతనం జరిగింది, షేక్ జాకిర్ అనే మహిళ దొంగతనం చేసింది, ఆ బంగారాన్ని తిరిగి ఇప్పించమంటే ఇప్పించకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. అలానే నా భార్యకి పూరిలో టిఫిన్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్వాక్రా లోన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది షేక్ జాకిర్ అనే మహిళ కొత్తపేట. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నా భార్యకి పూరీలోనే టిఫిన్ పెట్టింది. ఆ టిఫిన్ తిన్న తర్వాత నా భార్య ఆపస్మారక స్థితిలో వెళితే ఆవిడని ఆటో ఎక్కించుకున్నారు. మాది గుంటూరు జిల్లా వెంగళాపాలెం గ్రామం సార్. మాది వచ్చేసి కోనేరు దగ్గర 66 సెంట్లు రిజిస్టర్ భూమి ఉంది. దాని పక్కన 15 సెంట్లు మాది పూరంబొక స్థలం ఉంది సార్. దానికి ఆనుకొని మున్సిపాలిటీ కాంపౌండ్ పక్కన ఉంది సార్. దానికి మేము ఆ కాంపౌండ్లోకి మేము వెళ్ళలేదు. మా 15 సెంట్ల భూమిలో మేము మామూలుగా హద్దురాళ్ళు వేసుకున్నాము. వేసుకుంటే ఈలోపు మేము అమ్మింది జయమనోహర్ రెడ్డికి, మెట్టు జయమనోహర్ రెడ్డికి మేము అమ్మాము. మా వాళ్ళు అమ్మారు, 2006లో అమ్మారు. తర్వాత వచ్చేసి అతను ఇంటూరి అంజిరెడ్డికి అమ్మాడు సార్. ఇంటూరి అంజిరెడ్డికి అమ్మితే అతను ప్లాట్లు చేసుకొని, మేము 66 సెంట్లు అమ్మింది ప్లాట్లు చేసుకొని మిగతా 15 సెంట్లు రోడ్డుకు వదులుకున్నాడు సార్, బాటకి వదిలేదు. మేము వెళ్ళి అడగగా అప్పుడు ఆ వైసీపీ హయాంలో మా మీద దౌర్జన్యం చేశారు. ఆ క్రేన్ అతనికి వార్నింగ్ ఇచ్చి అతను చెట్లు తీయకుండా వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే సరే వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పేసి మేము కామ్గా ఊరుకున్నాం సార్. తర్వాత రీసెంట్గా మళ్ళీ ప్లాట్లు అమ్ముతున్నారని తెలిసింది మాకు. తెలిస్తే మేము హద్దురాళ్ళు వేసిన తర్వాత మాలిక్ అనేవాడు వచ్చాడు సార్. దాంట్లో 2 సెంట్లు మాత్రమే కొన్నాడు. కొంటే అతను వచ్చాడు, దాంట్లోకి వచ్చి ఆ హద్దురాళ్ళు పీకేశాడు, ఒక 10 మందిని తీసుకొచ్చి. పీకేసిన తర్వాత నెక్స్ట్ అతనే వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు మా మామయ్య మీద, హజరత్ వలి మీద కంప్లైంట్ పెట్టాడు.
సిఏ గారి దగ్గరికి పంపించారు. సార్ ఏమన్నారు, నల్లపాటి సిఏ గారు తన వంశీధర్ గారు ఏమన్నారు, సర్వే చేయించుకోండి, మీ స్థలంలోకి ఆయన వచ్చాడన్నారు కదా, 66 సెంట్లు కొలితేసుకొని ఇంకా మీ వరకు మీరు చూసుకోండి, మీ 66 సెంట్లలో బాట వేసుకోండి అని చెప్పారు. ఎస్ఐ కూడా అదే చెప్పారు, వీరనారాయణ సార్. తను కూడా ఏం చెప్పారు, నువ్వు మీ స్థలంలోకి వచ్చారు అంటున్నావు కాబట్టి నువ్వు సర్వే చేయించుకో, నువ్వు సర్వే చేయించుకొని నీ దాంట్లోనే 66 సెంట్లోనే నువ్వు రోడ్డు వదులుకోవాలి, వేరేది పక్క దాంట్లో నువ్వు ఎలా వెళ్తావని తను క్వశ్చన్ చేశారు ఆ సార్ కూడా. సరే అని చెప్పి తన ప్రకారం చెప్పిన తర్వాత ఈ ల్యాండ్ మీకు ఎట్లా వచ్చింది తల్లి? సార్ పూర్వీకుల ఆస్తి, పూర్వం పూర్వం రిజిస్టర్ పట్టా భూమి ఏమో మా తాత ముత్తాతలది. మా మామయ్య వీళ్ళందరూ సాగు చేశారు, జొన్న ఇవన్నీ పండించారు, పక్కన పూర్వం దాంట్లో మొత్తం ఏది గోంగూర జొన్న అన్ని పండించారు. అది కంటిన్యూ జరుగుతూనే ఉంది, ఊళ్ళో అందరికీ తెలుసు సార్. ఆ రిజిస్టర్ పక్కన 15 సెంట్లు పోరంబోకు ఉంది, ఊళ్ళో అన్ని పోరంబోకు స్థలాలే, అన్నిట్లో గట్టిళ్ళు వేసుకున్నారు. మా దగ్గర డబ్బు లేక మేము వేసుకోవాలా, మా పిల్లలకన్నా సంక్రమించి దాస్తి అని చెప్పి మేము ఊరుకున్నాము. అయితే ఇతను మాలిక్ అనే అతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే పెట్టుకోమంటే ఏ రోజు రాలే. మళ్ళీ పండక్కి ఒక రోజు ముందు మాలిక్